నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వర. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మొదటి పరీక్ష ఇది. నిజంగా ఇది మొదటి పరీక్ష అని అందరూ అంటున్నారు. ఈ మొదటి పరీక్ష ఏంటి, ఎలా జరుగుతుంది, ఎప్పుడు అయిపోతుంది, దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం క్లుప్తంగా. సో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఈ యొక్క బెంగళూరు పర్యటన వెళ్ళారు. కాలు శస్త్రచికిత్స కోసం వెళ్ళారు ఒకసారి, తర్వాత దానికంటే ముందు కూడా కుటుంబం మొత్తం కూడా బెంగళూరుకి వెళ్ళారు. సో కొన్ని రోజులు సేద తీర్చడానికి వెళ్ళినట్లు కూడా చెప్పారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు కొన్ని రోజులు హనీమూన్ పీరియడ్ రాజకీయాల్లో ఎవరికైనా సర్వసాధారణం కాబట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం నోరు మెదుగుదాము, ప్రజల పక్షాన ఏమవుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా 39.37% ఓట్లు వచ్చినా కానీ వైసీపీకి ఇంత బలంగా ఆదరణ వస్తుంది కాబట్టి కొన్ని రోజులు చూద్దాం అనుకున్నారు. ఇంతలోపే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడుల గురించి, ఈ రకంగా జరుగుతున్న అన్నిట్ల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సి వస్తుందని, అంటే దాదాపు 3-4 నెలల వరకు కూడా హనీమూన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ లోపే మాట్లాడాల్సి వస్తుందని, నోరు ప్రజల తరపు నుంచి ఎత్తాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ప్రజలు కూడా ఊహించలేరు. సో ఇంత జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదంటూ ప్రజలు అంటున్నారు. సో దాదాపు కూడా ఎట్టకేలకైతే జగన్ స్పందించారు. సో వినుకొండ ఘటన జరిగిన తర్వాత, దారుణ హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సో వచ్చిన తర్వాత వినుకొండ వేదికగా అక్కడి నుంచే శంకరావం పూరించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులన్నింటి మీద కూడా ఒక క్లిష్టంగా అన్ని నిబద్ధతతో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సో ఇదే మొదటి పరీక్షగా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి మొదటి పరీక్ష. ఎందుకు అంటే దాదాపు కూడా ఇటు ప్రతిపక్షాలు అన్నీ కూడా, అంటే దేశం మొత్తం మీద కూడా ఎన్డీఏ కూటమికి ఉన్న మిత్రపక్షాలు కాకుండా ఎన్డీఏ కూటమితో విభేదంగా ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా రావాలని అందరూ అనుకుంటున్నారు. సో ఈ యొక్క మిత్రపక్షంగా, జగన్మోహన్ రెడ్డికి మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే కానీ, అటు బీజేపీతో ఎదురెడ్డి నిలబడుతున్న ఒరిస్సా బీజేడీ కానీ, అదేవిధంగా ఇటుపక్కుల బీఆర్ఎస్ కానీ మొత్తంగా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా రావాలని అనుకుంటున్నాయి. సో దీంట్లో ఉండరా అనేది పక్కన పెడితే, ఇది జగన్మోహన్ రెడ్డికి మొదటి పరీక్షగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈరోజు జంతర్ మంతర్లో ఢిల్లీ వేదికగా జరగబోతున్న ఈ యొక్క మొదటి పరీక్ష తర్వాత జగన్మోహన్ రెడ్డి అటు ప్రధానమంత్రిని, ఇటు అమిత్ షాని, అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, వీళ్ళ ముగ్గురు కూడా కలవబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సో ఒకవేళ వాళ్ళు కానీ అపాయింట్మెంట్ ఇస్తే, ఈ యొక్క ధర్నా తర్వాత అపాయింట్మెంట్ ఇస్తే ఇది ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మారబోతుంది, అదేవిధంగా ఈ యొక్క ధర్నాకి వాళ్ళతో మాట్లాడితే ఏ విధమైన మాటలు మాట్లాడతారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళతో మమైకం అవుతారు అనేది కూడా హాట్ టాపిక్గా మారింది. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణ హత్యల గురించి, మరణ హోమాల గురించి కూడా మనందరికీ కూడా తెలుసు. సో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతాయి అన్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో ఈ యొక్క మొదటి పరీక్షను కానీ నెగ్గితే, హనీమూన్ పీరియడ్ లోపే ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మొదటి పరీక్ష నెగ్గితే జగన్ మళ్ళీ విల్ బి సీఎం, ఫ్యూచర్ సీఎం అంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మొదటి పరీక్షను నెగ్గాలి అని కూడా అందరూ అంటున్నారు. సో వాళ్ళ అభిప్రాయాలు అయితే షేర్ చేస్తున్నారు. సో ఇది కూడా మన ఒపీనియన్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మొదటి పరీక్షను జగన్మోహన్ రెడ్డి నెగ్గాలి. ఈ యొక్క మొదటి పరీక్షను ఆయన పాస్ అవ్వాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఈ యొక్క మొదటి పరీక్ష విజయవంతంగా అవుతుందా లేదా, జగన్కి కూడా ఖచ్చితంగా ఈ యొక్క మొదటి పరీక్ష విజయం అవ్వాలి అని కూడా వైసీపీ నేతలు అందరూ అంటున్నారు. అదేవిధంగా వైసీపీ మిత్రపక్షాలు కూడా కోరుకున్నాయి. చూద్దామా మరి ఏమవుతుందో, మొదటి పరీక్ష నెగ్గుతారా నెగ్గరా అనేది కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఇది కానీ ఒకవేళ నెగ్గితే నెక్స్ట్ వచ్చే అన్నింటిలో కూడా జగన్ ముందుండి మళ్ళీ ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ఏ విధంగా ఉన్నారో దాన్ని మళ్ళీ కూడా కొనసాగిస్తారని ఇటు అనుకుంటున్నారు. సో చూద్దాం మరి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. స్టే విత్ us.